అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. ఇప్పటికే 60% నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడాన్ని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ తప్పుపట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం పేదలకు వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఉమాశంకర్ స్పష్టం చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు, ఉచితంగా ఆపరేషన్ చేయరు. ప్రతిదీ కూడా వైజాగ్లో పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా మనం మరి బిల్స్ వస్తాయో అదే విధంగా వస్తాయి. అదే ప్రభుత్వ పరంగానే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారో మెడికల్ కాలేజ్ అదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి కూడా ఫ్రీగా వైద్యం దొరుకుతుంది, ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు, ఫ్రీగా అన్ని కూడా ఆపరేషన్లు కూడా చేస్తారు. కనుక దీని డిమాండ్ ఏంటంటే కంపల్సరీగా ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా అవసరం కనుక ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఎవరో ప్రైవేట్ వారు కట్టబెట్టి ఈ మా ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ద్రోహం చేయకూడదని చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాల వరకు ర్యాలీని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ ఆందోళన చేపట్టారు. కాలేజీ ఎత్త బైఠాయించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా నినాదాలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదోని నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెడికల్ కాలేజీల కార్పొరేట్ స్థాయిలో యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ యొక్క కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే యొక్క చలో మెడికల్ కాలేజ్ అనే యొక్క నిరసన ర్యాలీ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఈ యొక్క ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళతో మాట్లాడదాం. ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు? ఈ ప్రభుత్వం మోసపూరితంగా ఈరోజు ప్రజలకు ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేసి వాటితో వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యి ఈరోజు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకెళ్ళింది. దానిని పూర్తిగా వ్యతిరేకిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని జీర్ణించుకోలేక ప్రజలకు ఎక్కడ మేలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళకు ఒకటే అలవాటు పడింది: దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 17 మెడికల్ కాలేజీలని అమ్ముకోవడానికి, అంటే పీపీపీ విధానం అంటున్నారు, కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే దీన్ని ప్రైవేటు పరం చేసి ఈ విద్యని, వైద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకోవాలనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, అంటే విద్యార్థులు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు, వారంతా ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్వహించాలని. మరి ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అని మీరు అనుకుంటున్నారు? కేవలం నిర్లక్ష్యం అండ్ ప్రైవేటైజేషన్ తీసుకొని డబ్బులు సంపాదించడానికి కోసమే. ఇది ఖచ్చితంగా టీడీపీ బినామీలు వాళ్ళ పార్టీలకే ప్రైవేటైజేషన్ అయ్యే ప్రైవేట్ సంస్థలకు ఇస్తారు. అండ్ దాని నుంచి కంపల్సరీ ఎవరన్నా ప్రైవేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా డబ్బులు సంపాదించడానికే చేస్తారు. మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు ఉన్నాయి మన స్టేట్ మొత్తాన్ని కలిసేసి. మన జగన్మోహన్ రెడ్డి అనే తీసుకుని వచ్చినారు. సామాన్య ప్రజలు బాగుపడితే వీళ్ళు చూడలేరు, సామాన్య ప్రజలు బాగుపడకూడదు. వీళ్ళకంతా వీళ్ళే ఉండాలా, వాళ్ళు ఎమ్మెల్యే ఉండాలా, తర్వాత వాళ్ళే అధికారంలో ఉండాలా, వాళ్ళే ఏదైనా సంపాదించుకోవాలనే రేంజ్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి పేద ప్రజల పైన చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కక్ష సాధింపులు ఉన్నాయి. ఓన్లీ పేద ప్రజలపైనే వాళ్ళు ఆయన కక్ష సాధింపులు ఉండేది. అది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే సామాన్య ప్రజలకు వైద్యంతో పాటు ఈ యొక్క సామాన్య విద్యార్థులకు ఈ యొక్క విద్యను అందించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే వారికి కేవలం ఈ యొక్క కూటమి ప్రభుత్వం సొమ్ము సంపాదన కోసమే ఈ యొక్క ప్రైవేటీకరణలు చేస్తున్నారంటూ మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీర్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి.